హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మాన్స. సో ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ అడ్వకేట్ ఆదిత్య మల్లిలా గారు, అలాగే ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్. నమస్తే సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. గుడ్ టు నో దట్. సార్ ఇప్పుడు ఇంకొక డౌట్ వచ్చింది ఏంటంటే, ఈ గోల్డ్ కార్డ్ వీసా వచ్చిన తర్వాత ఈబీ5 వీసా అనే దానికి డిమాండ్ తగ్గిపోతుంది అంటారా? అంటే ఇంకా చేసుకునే వాళ్ళు ఉన్నారా అక్కడ? చేసుకోవచ్చా మనం అలా అనేసి ఒక డౌట్. సో దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకు వెరీ గుడ్ క్వశ్చన్ అంటున్నాను అంటే, సో డిమాండ్ గురించి మనం మాట్లాడుకోవాలి. డిమాండ్ అనేది ఇప్పుడు కీ థింగ్ అన్నమాట. సో డిమాండ్ ఇంకా పెరిగినట్టు. ఎందుకు పెరిగినట్టు అంటే, మీరు లైక్ లెట్స్ సే మనకు ఒక పని అవ్వాలనుకోండి. ఒక పని జస్ట్ ఒక 1 crore రూపీస్తో ఒక పని అవుతుంటే అది బెటరా, లేకపోతే ఒక 5 crores రూపీస్తో అయ్యే పని బెటరా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉంది అంటే, ఈబీ5 వీసాలో మనకి గ్రీన్ కార్డ్ రావటం అనేది ఒక 8 crores-తో పని అవుతుంది. 8 crores-తో పని అవటం అంటే 8 crores మళ్ళీ వెనక్కి వస్తున్నాయి కూడా. సో అంటే ఏంటి, ఒక రకంగా జీరోతో పని అవుతుంది ఒక రకంగా చూసుకుంటే. మరి ట్రంప్ గారు అనౌన్స్ చేసిన గోల్డ్ కార్డ్ వీసా ఉంది కదా, దాని గురించి చెప్పాలి. అసలు ముందు మన వాళ్ళు 8 crores గురించి మాట్లాడితేనే బెంబేలు ఎత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. తిరిగి వస్తాయని చెప్తుంటేనే అమ్మో అంటున్నారు. ట్రంప్ గారు తెచ్చిన గోల్డ్ కార్డ్ వీసాలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, 43.5 అంటే 50 crores గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనం మొత్తం లిక్విడేట్ చేసి కన్వర్షన్స్ అన్ని చేసేసరికి అటార్నీ ఫీజెస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని, అడ్వకేట్ ఫీజు ఏమైంది, అప్లికేషన్ ఫీజెస్ అన్ని 50 crores ఈజీగా. 50 crores గురించి మాట్లాడుతుంది ఎవరికి అంటే, డెఫినెట్లీ హీఈస్ క్లియర్లీ సేయింగ్ దట్ ఇట్స్ ఫర్ అల్ట్రా రిచ్ పీపుల్. డెఫినెట్ చేసుకోరా అంటే చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఈబీ5 వీసా చేసుకున్నప్పుడు ఆ వీసా చేసుకోలేరు అని నేను చెప్పలేను కదా. సో అల్ట్రా రిచ్ పీపుల్ ఎవరి దగ్గర అయితే ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయో వాళ్ళు చేసుకోవచ్చు. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాళ్ళు ఒక 50 కోట్లు పెట్టి చేసుకోలేరు. బట్ ద కీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ 50 crores పెట్టి, ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాళ్ళు 50 crores పెట్టి చేసుకునే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నా 50 crores ఎక్కడికి వెళ్తున్నాయి, తిరిగి వస్తాయా లేవా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి 50 crores ఏదైనా బిజినెస్ లోకి వెళ్తున్నాయా, లేదా ఏదైనా ఇండస్ట్రీలోకి వెళ్తున్నాయా, లేకపోతే ఏంటి ఓన్లీ జస్ట్ గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ రావడానికి మాత్రమేనా. ఇప్పుడు దుబాయ్ లో కూడా గోల్డెన్ కార్డ్ వీసా ఉందండి. మరి దుబాయ్ లో ఏంటంటే 4.55 crores కి మనకి వీ కెన్ బికమ్ ఏ పర్మనెంట్ రెసిడెంట్ విత్ గోల్డెన్ వీసా. గోల్డెన్ వీసా అనేది అక్కడ ఉంది. అలానే ఇంకా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే గోల్డెన్ వీసా కాన్సెప్ట్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నా సరే, నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే దుబాయ్ గురించి మాట్లాడుకోవాలి. దుబాయ్ గురించి మెన్షన్ చేస్తాం. అక్కడ రూల్స్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సో మరి ఈయన చెప్పేది ఏంటి, ఎంతసేపు ఏమన్నాడు, మాకు కావాల్సిన వాళ్ళు అల్ట్రా రిచ్ పీపుల్, ప్లస్ వాళ్ళు ట్యాక్స్ కూడా ఒక కంట్రీలో కడితే అది US లోనే కడితే చాలు అని అంటున్నారు ఆయన ఎంతసేపటికి. సో ఇప్పుడు దుబాయ్ లాంటి చోట అయితే అసలు ట్యాక్స్ కూడా లేదు. దుబాయ్ లో అసలు చాలా ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, చాలా అడ్వాంటేజ్ అన్నమాట. మరి అది కూడా 5 crores కి వచ్చేస్తుంది. ఎక్కువ పని చేసుకోవడానికి వాటికి దుబాయ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. క్లైమేట్ పరంగా కొంచెం వేడిగా ఉంటది, కానీ ఇప్పుడు మనకి ఎలా అయితే కెనడా అయితే ఎలా అయితే చల్లగా హార్ష్ క్లైమేట్ ఉంటుందో అలా కొంచెం వేడి ఆన్ ద హాటర్ సైడ్ ఉంటుంది. బట్ ఏంటంటే డెఫినెట్ గా టూరిజం పరంగా చూడండి, డెవలప్మెంట్ పరంగా చూడండి, అసలు ఎంత బాగా ఫాస్ట్ ఫేజ్ లో డెవలప్ అవుతుంది. సో UAE తీసుకుంటే మీకు మొత్తం లైక్ అక్కడ 7 countries అన్నమాట. మనం దుబాయ్ గురించి మాట్లాడుకుంటాం. సో UAE మొత్తానికి మనకి ఈ గోల్డ్ కార్డ్ అదే గోల్డెన్ వీసా వస్తుంది. సో మనం మాట్లాడుకునేది ఏంటి, ఇప్పుడు ఈబీ5 వీసాకి డెఫినెట్ గా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది, ఈబీ5 వీసా ఇప్పటి వరకు కరెంట్ లిస్ట్ లో ఉందండి. కరెంట్ లిస్ట్ అంటే మనకి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వీసాలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఈబీ5 వీసాని ఆప్ట్ చేసుకున్నాం. ఎందుకు, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వీసాల ద్వారా ఎడ్యుకేషన్ ద్వారానో వర్క్ ద్వారానో గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలనుకోండి, ఏదైనా 50 years ఫైన్ పడుతుంది. ఈ తక్కువ 30 years ఫైన్ పడుతుంది. యాక్చువల్గా ఏంటంటే 30, 50 or 100 years అలా పడుతుంది అని అనుకోవచ్చు ఆన్ అన్ యావరేజ్. ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి. మరి ఏంటంటే జీవితం టైం కంటే ఎక్కువ పడుతుంది కదా. ఇంతకుముందు ఏముండేది, సో బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా ఉండేది. ఇప్పుడు ఏం తీసేశారని నేను చెప్పట్లే, బట్ ట్రంప్ దాని మీద కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా ఆపేయడానికి ట్రై చేస్తున్నాడు. సో మరి ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళు, మా పిల్లాడు 21 years తో అది పెద్దాడై అట్లీస్ట్ మాకైనా స్పాన్సర్ చేస్తాడు గ్రీన్ కార్డు, సిటిజన్ కాబట్టి అన్న ఉద్దేశంలో ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు అది కూడా కొంచెం డైలమాలో ఉంది. ఆఫ్ కోర్స్ ఏంటంటే US కాన్స్టిట్యూషన్ పిల్లలు అక్కడ పుడితే కూడా వెంటనే గ్రీన్ కార్డ్ వస్తుంది అన్నది కూడా అవ్వదంటారు. సో గ్రీన్ కార్డ్ వేరు, మన గ్రీన్ కార్డ్ వేరు, సిటిజన్షిప్ వేరు అండి. గ్రీన్ కార్డ్ ఈస్ ఏ పాత్ వే టు సిటిజన్షిప్. సో పిల్లలు అక్కడ పుట్టిన డైరెక్ట్ సిటిజన్స్ అవుతారు.
ఓకే. అయితే ఓకే. ఏంటంటే వాళ్ళు 21 ఇయర్స్ వచ్చాక వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. లైక్ లెట్స్ సే ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ ఫ్రమ్ యుఎస్ ఆరిజిన్, దే కెన్ డిసైడ్ వెదర్ టు రెనౌన్స్ దేర్ సిటిజన్షిప్ ఆర్ టు మెయింటైన్ దట్, అంటే నేను ఉంచుకోవచ్చు సిటిజన్షిప్ లేకపోతే వదులుకోవచ్చు. సో ఇండియాకి అలా ఎలా ఉంటుంది, డ్యూయల్ సిటిజన్షిప్ ఒప్పుకోదు. ఇండియా అయితే ఒప్పుకోదు, యుఎస్ ఒప్పుకుంటుంది. అండ్ నువ్వు ఆల్రెడీ ఇండియన్ అనుకో, నేను ఇండియన్ సిటిజన్ గా ఉంటాను, యుఎస్ సిటిజన్ గా ఉంటానంటే ఇండియా ఒప్పుకోదు. యుఎస్ మాత్రం మీరు యుఎస్ సిటిజన్ గా ఉండొచ్చు, వేరే అదర్ కంట్రీ సిటిజన్ గా కూడా ఉండొచ్చు అంటది. సో బట్ ఎవరు సిటిజన్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి వీసా స్పాన్సర్ చేయొచ్చు. సో అందుకని దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అప్పుడు అలానే మనకి ఏంటంటే యుఎస్ కాన్స్టిట్యూషన్ పరంగా, బిల్ ఆఫ్ రైట్స్ పరంగా 14th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో బర్త్ బై న్యాచురలైజేషన్, బర్త్ బై సిటిజన్షిప్ ఉందన్నమాట మనకి. అంటే బర్త్ అక్కడ ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ సిటిజన్స్ అవుతారు. అయితే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, లూపోల్ గా టూరిజం మీద కంటం, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసి కనేయటం, లేదా ఎవరు పడితే వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్ వీసాల మీద కనేస్తున్నారు అని చెప్పి దాని మీద స్టే తీసుకురావటం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వాళ్ళకి క్యాన్సిల్ చేయడం, మ్యాండేటరీగా ఏంటంటే ఎవరైతే జీసీ హోల్డర్స్ కానీ వన్ ఆఫ్ ద పేరెంట్స్ లేదా సిటిజన్ అయినా అయి ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళకే వస్తుంది అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అది కోర్టులో ఉంది, కోర్టు దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసిద్ది, వీ షుడ్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్. మరి ఈ పరంగా చూస్తే, మనం EB5 వీసా పరంగా చూస్తే ఇప్పుడు ఏమవుతుంది, డిమాండ్ పెరిగిపోయి ఎక్కువ మంది చేసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే $800,000 5 million అయిపోతుంది. ఎప్పుడైతే 5 ఇదే million, బెస్ట్ అనుకుంటారు. అవును ఇది ఇప్పుడు బెస్ట్ కదా, చేసేసుకుంటే తక్కువలో అయిపోతుంది తక్కువలో అయిపోతే డబ్బులు వెనక్కి వస్తున్నాయి. రైట్. సో మరి ఏంటంటే ఇలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు వదులుకుంటారు వాళ్ళు, త్వరగా ఎక్కువ మంది చేసుకుంటారు. ఈవెన్ ఏంటంటే దేర్ ఆర్ రూమర్స్ దట్ EB5 మైట్ బి గోయింగ్ ఇన్ టు వెయిటింగ్ లిస్ట్ సూన్. ఇప్పుడు చాలా మంది పార్ట్ అప్లికేషన్స్ లైక్ లెట్స్ ఏంటంటే 2.5 crores ఉన్నా నెక్స్ట్ 6 months లో బ్యాలెన్స్ 8 crores వాళ్ళు తెచ్చుకోగలిగితే వాళ్ళు ఈ వీసా చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే నా దగ్గర 2 crores 2.5 crores 3 crores ఉన్న వాళ్ళు కూడా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి చేసుకున్నారు, అంటే డిమాండ్ పెరిగింది. ప్లస్ ఏంటంటే EB5 కూడా లీగల్ గా లా పరంగా ప్రొటెక్ట్ అయ్యి ఉంది. 27 వరకు ఉంది. 26 లోపల చేసుకున్న వాళ్ళకి అడ్వాంటేజెస్ తో ప్రొటెక్ట్ అయిపోయి ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.